జూబ్లీ హిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ కేసు విచారించిన నాంపల్లి కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నిందితులను 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును రెండోసారి కోరారు పోలీసులు. మరోవైపు ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని నిందితులు కోరారు. బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. ఈ కేసులో తీర్పు రిజర్వ్ చేసింది కోర్టు. జూన్ 1న కస్టడీ, బెయిల్ పిటిషన్లపై తీర్పు వెలువరించనుంది నాంపల్లి కోర్టు. ఇప్పటికే నిందితులను 5 రోజుల పాటు కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించారు. ఇక ఈ కేసులో 11 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో మరొకసారి నాంపల్లి కోర్టులో విచారణ సాగింది. ఒకవైపు ఇప్పటికే నిందితులు బెయిల్ పిటిషన్ కూడా అప్లై చేసిన పరిస్థితి. అయితే ఇప్పటికే 5 రోజుల పాటు నిందితుల్ని కస్టడీలోకి తీసుకొని అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తుంది. ఇప్పటి వరకు ఎవరెవరిని ట్రాప్ చేశారు, ఏ విధంగా చేశారనే సమాచారాన్ని కూడా జూబ్లీహిల్స్ పోలీసులు రాబట్టే ప్రయత్నం చేశారు. కానీ మరొకసారి 5 నిందితులకు సంబంధించి కూడా 7 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలంటూ రెండోసారి పోలీసులు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇరుపక్షాలు బెయిల్, కస్టడీ పిటిషన్ సంబంధించి కూడా వాదనలు విన్న తర్వాత తీర్పు రిజర్వ్ చేసింది నాంపల్లి కోర్టు. అయితే జూన్ 1వ తేదీన పోలీసులు అడిగిన రెండోసారి కస్టడీ కావచ్చు, నిందితులు వేసిన బెయిల్ పిటిషన్ మీద కూడా నిర్ణయం తీసుకుంటామంటూ వెల్లడించింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా 11 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. హైదరాబాద్ నగరంలో రిచ్ కిడ్స్ ఎవరైతే ఉంటారో వారిని ట్రాప్ చేసి వారి వద్ద నుంచి కూడా పెద్ద మొత్తంలో నగదును ఈ ముఠా కూడా సేకరించిన ప్రస్తుతానికైతే కేసుకు సంబంధించి కూడా అనేక సంచలన విషయాలు బయలుపడుతున్న నేపథ్యంలో మరొకసారి నిందితులను రెండోసారి కస్టడీలోకి తీసుకొని అనేక కోణాల్లో దర్యాప్తు చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులు భావించారు. కాబట్టి జూన్ 1న పోలీసుల కస్టడీ పిటిషన్, నిందితుల బెయిల్ పిటిషన్ మీద కూడా తీర్పు వెల్లడించబోతుంది నాంపల్లి కోర్టు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.